ఒకటేంటంటే ఇప్పుడు మాట్లాడలు మొన్నటిదాకా మేము బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి వ్యవస్థ చేసిన తర్వాత ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించిందో ఇప్పుడు 2 నెలల తర్వాత కూడా ఆ ప్రవర్తనలో పెద్దగా మార్పు లేదు. జనాలలో ఈ మాట అన్నది నా మాట కాదు, జనాలలో కూడా అనుకుంటున్నారు గదే మళ్ళీ గదే 4-5 గదే కుటుంబం గదే వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే స్టేట్మెంట్ చేయాలి, వాళ్ళే ఇంకా వేరే కురాలు లేవా, వేరే నాయకులు లేరా. ఇంత అయిన తర్వాత కూడా ఈ బహునాయకత్వం కానీ కొంత ఆ మిగతా వాళ్ళకు నాయకత్వం ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడేయచ్చు కదా. ఎంతసేపు అది అల్లుడా కొడుకా లేకపోతే బిడ్డ ఇంకో ఇప్పుడు ఇది బలంగా వస్తుంది కాబట్టి ఓడిపోయిన తర్వాత ఈ చర్చ మళ్ళీ ఇంకా ఎక్కువ బలంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికైనా మళ్ళీ ఆ పాత ఎవరైతే వెళ్ళిపోయి బయటకు పోయారో తర్వాత అసంతృప్తి ఉన్నారో చాలా మంది కూడా చాలా విధాలుగా బీఆర్ఎస్ దూరమైంది, వాళ్ళందరినీ మళ్ళీ దగ్గర తీస్తారా ఏమైతుంది అన్నది, లేకపోతే ఉండేది పోగొట్లు పోతారని భవిష్యత్తు కాలమే చెప్తుంది. మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి కాంగ్రెస్ నేత సునీల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ఏంటి మొత్తం జోష్ అంతా మీలోనే కనబడుతుంది. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు కాంగ్రెస్ పార్టీకి. అనుకున్నట్టుగానే మరి మీరు విజయం అయితే సాధించారు, చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులు కూడా నేను ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి సునీల్ గారు, నిజంగా సునీల్ గారు ఒక కాంగ్రెస్ నేతగా ఏఎన్ఎన్ ఛానల్ నుంచి చెప్తున్నాం, జూబ్లీహిల్స్ ప్రజలు మీ మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని గెలిపించారు. మరి జూబ్లీహిల్స్కి మీ డెవలప్మెంట్కి మరి ఎటువంటి డెవలప్మెంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాబో 3 సంవత్సరాల్లో వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ చేస్తుంది ఏంటి అనేదాన్ని మరి మీరేం చెప్తారు? దానికి డెవలప్మెంట్ చేస్తుందా, ఇచ్చిన మాట నిలుపుకుంటారా? సార్, నిజంగా సానుభూతి కంటే అభివృద్ధిని నమ్మి ఓటేసి నవీన్ యాదవ్ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో గెలిపించుకున్న ప్రజలందరికీ కూడా పేరు పేరున వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు అడిగినట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత నుంచి అభివృద్ధి అనేది ప్రారంభమవుద్ది. గతంలో ఏం జరిగింది ఏం జరగలేదని కాకుండా నిజంగా దివంగత నేత మాగంటి గారు ఎన్ని బస్తీలు జూబ్లీహిల్స్ ఉన్నటువంటి నియోజకవర్గం అంతా తిరిగినరా లేదా తెలియదు, కానీ ఈ ఓట్ల పరంగా ప్రతి మంత్రి, ముఖ్యమంత్రి గారు, పదాధికారులు, కాంగ్రెస్ నేతలు కూడా సమస్యలు మొత్తం అంతా ఒక దాటికి తీసుకురావడం అనేది జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. సానుభూతి అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే రాజకీయాలలో అభివృద్ధికి పట్టం కట్టి ప్రజలను ఎప్పుడు కూడా మంచిగా ఏలే నేతను ఎన్నుకోవడం అనేది ప్రజల హక్కు. అది ఒకటి సునీల్ గారు, మరింత బాధ్యత మీ మీద పెరిగిందని మీరు భావిస్తున్నారా? 100% మరింత బాధ్యతను పెంచే ఎన్నికనే ఇది. వాస్తవంగా కూడా ఇవాళ నిజంగా వాళ్ళు బైఫోన్లో ఎవరైతే ఇవాళ మాగంటి సునీతమ్మ గారు ఓడిపోయారో వాళ్లకు అంటే వాళ్ళు కొన్ని ఓడినప్పుడు నైతిక విజయం మాదే అంటారు. ఇలా నైతిక విజయం ఆ విజయం అనేది ఉండదు, విజయం విజయమే. సో విజయాన్ని అందించిన ప్రజలకు ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఒక అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే శాసనసభ్యుడిగా ఖచ్చితంగా జూబ్లీహిల్స్కు ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చే బాధ్యత ఆయన మీద ఉన్నది. ఆయన మీద బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మీద బాధ్యతను పెట్టి నువ్వు ఖచ్చితంగా గెలవాలి, నా కొడుభుజంగా ఉండాలి. ఈ జూబ్లీహిల్స్ ఏదైతే మన కాంగ్రెస్ కు దూరమై ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు 3 పర్యాయాలు వీళ్ళే వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు గెలిచిరా తమ్ముడు అని చెప్పినప్పుడు నిజంగా పార్టీ కార్యకర్త, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జూబ్లీహిల్స్ మీద ఫోకస్ పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను తీసుకొచ్చి ఆ సమస్యలన్నీ కూడా రాసుకోవడం జరిగింది. ప్రజలకు రుణం తీసుకోవాల్సిన ఆసన్నం నవీన్ యాదవ్ మీద ఉన్నది. నవీన్ యాదవ్ తండ్రి గారు కానీ నవీన్ యాదవ్ గారు కానీ వారి కుటుంబ సభ్యులు కూడా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి చాలా కృతజ్ఞులై రుణపడి ఉంటారని కూడా అనుకుంటున్నాం. ఎందుకు అనంటే వాళ్ళు ఈ రాజకీయ జీవితంలో అడుగుపెట్టి దాదాపు 15-20 సంవత్సరాలు, వాళ్ళ తండ్రి గారు అయితే 40-45 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి నవీన్ గారు వచ్చిన తర్వాత ఎంఐఎం కావచ్చు లేకపోతే టీడీపీఓ తర్వాత ఇండిపెండెంట్ గా పైకి రావాలి రాజకీయాలకు అనుకున్నారు. ఆయనకు ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు. కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకొని సరైన సమయంలో సరైన టికెట్ ఇచ్చి నిజంగా ఇది ఎట్లా జరిగిందంటే బీఆర్ఎస్ వాళ్ళు మా ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి జరిగినంత పని అయింది ఎన్నిక.
అరే ఇద్దరి మధ్య పార్టీల మధ్య దాకా కూడా పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే వీళ్ళు పోరాడి ఓడినరు. నిజంగా ఎవరు కూడా రాజకీయాలు అనేటివి ఎవరికి శాశ్వతం కాదు, గెలిపోవటములు సహజం. కాకపోతే నవీన్ యాదవ్ కూడా ఖచ్చితంగా నేను జూబ్లీ హిల్స్ కు సేవ చేయాలని ఒక దృక్పథంతో అతనికి కంకణం కట్టుకొని 2 సార్లు ఓడిపోయినా కానీ 3వసారి ఆత్మనిర్భరంతో ముందుకు రావడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, తర్వాత మంత్రిమండలి, కాంగ్రెస్ పెద్దలందరి దీవెనలు ఉండడం వల్లనే ఈ గొప్ప విజయం అనేది సాధ్యమైంది. ముఖ్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, కడపకు తిరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ ఆశీర్వదించి దానికి ఈసారి ఓటేస్తాం, మీ సేవలు మేము మర్చిపోము అన్నట్టుగా గతంలో పీజేఆర్ గారు కూడా ఏ రకంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నారో ఈయన కూడా ఆయన దార్శనికంలో లేకపోతే ఆయన మార్గంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ముందుకు రావాలని ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఏ పార్టీ గెలవడం అనేది ముఖ్యం కాదు. నిజంగా ఏ ఎలక్షన్లో పోటీ చేసినా ఒకరు ఓడుతారు, ఒకరు గెలుస్తారు. ఈ గెలుపోవటములు అయితే అందరికీ సహజమే, రాజకీయాలు శాశ్వతం కాదు. కాకపోతే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక చరిత్రాత్మకం. ఎందుకంటే ఇది మాకు 2వ సీటు. అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రిగా ఉండే. అట్లాంటప్పుడు ఆయన మీద ఎంతో బాధ్యత, ఎంతో బరువు, ఎంతో జాగ్రత్తగా పాలన చేయాల్సింది. ఒక టర్మ్ అయిపోగానే 2వ టర్మ్లో కొంచెం భయం లేకుండా, భక్తి లేకుండా ఏమైతుందిలే అన్నట్టు చాలా సునాయాసంగా ప్రజలను పక్కదారి పట్టించి, లేకపోతే అధికారాన్ని అనుభవించడంలో పూర్తిగా ప్రజల మీద ప్రేమానురాగాలు కోల్పోవడం అనేది నిజంగా అది బాధ్యతారాహిత్యంగా గమనించి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అనేది పక్కన పెట్టడం జరిగింది. సో నిజంగా ఎవరైనా